పాలికపై తమ పట్టు కోసం వైకాపా కూటమి నాయకులు స్థాయి సంఘం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం ప్రతివ్యూహాలు పన్నారు. అధికార ప్రతిపక్షాలు కార్పొరేటర్ల మద్దతు కూడగట్టి శిబిరాలు సాగించారు. ఈ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం సాయంత్రం వెలువరించిన ఫలితాల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక ఓట్లు సాధించి 6కు 6 స్థానాలు కైవసం చేసుకున్నారు. తెదేపాకు చెందిన 5గురు జనసేన పార్టీ అభ్యర్థిని ఎన్నికయ్యారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించి పెట్టిన ప్రతి ఒక్క గౌరవ కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 8 నెలలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ యొక్క 8 నెలల యొక్క అభివృద్ధిని చూసి ఈరోజు చాలామంది కార్పొరేటర్లు మన కూటమికి సాంఘీభావం తెలియజేసి ఓటు పరంగా ఇక్కడ గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని మా యొక్క గౌరవ ఎవరైతే స్టాండింగ్ కమిటీ 6గురు సభ్యులు ఉన్నారో వారు కూడా తప్పకుండా ఈ గుంటూరు నగరాన్ని ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో ఉంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పరంపర ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క జిల్లా కూడా ఈ యొక్క పట్టణం కూడా అభివృద్ధి చెందని చెప్పి ఈ మీడియా మన వీరంటి వరప్రసాద్ గారికి, కొమ్మినేని కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా మీరావళి గారికి, భారతి గారికి, బాలాజీ గారికి, దుర్గా గారికి శుభాకాంక్షలు. ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయ్యింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షించడం, వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం, అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం, ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం. ఇక మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం.